హాయ్ చిల్డ్రన్, ప్రేమ్చంద్ లెసన్ కంప్లీట్ చేశారా? సరే, మరి ఫోర్త్ లెసన్కి వెళ్దామా? ఫోర్త్ లెసన్, ఓపెన్ యువర్ గైడ్, పేజ్ నెంబర్ 16, గద్య భాగంలో పేజ్ నెంబర్ 16. ప్రేమ్చంద్ లెసన్ తర్వాత లెసన్ అమ్మా, తాజ్మహల్కి ఆత్మ కహాని. తాజ్మహల్కి ఆత్మ కహాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాజ్మహల్ అంటే తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆత్మ కహాని, ఆత్మ కహాని అంటే తనే చెప్పుకుంటాం తన స్టోరీ. తాజ్మహల్ తన స్టోరీ తనే చెప్పుకోవడం, మన స్టోరీ మనమే చెప్పుకోవడం ఆత్మకథ అనమాట. ఇక్కడ తాజ్మహల్ తన స్టోరీ తను చెప్పుకుంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, క్యూఎండిఎస్కి టిప్పణీకి మనం తర్వాత వెళ్దాం, ముందు స్టోరీ చూద్దాం. పేజ్ నెంబర్ 19 చూడండి. పేజ్ నెంబర్ 19లో సారాంశం ఉంది, కనిపించిందా? చూడండి. తాజ్మహల్కి ఆత్మ కహాని బాబు గులాబ్రాయ్కి కృతి హే. ఎవరు రాశారంటే ఇది? ఎవరు రాశారు ఇది? తాజ్మహల్కి ఆత్మ కదా, బాబు గులాబ్రాయ్. అది గలాబ్రాయ్ని ఇచ్చేది కానీ గా కాదమ్మా, అది ఊకి మాత్రం పెట్టుకోండి. ఫస్ట్ ఊకి మాత్రం గులాబ్రాయ్ ఆయన పేరు, అది కవి పేరు. తాజ్మహల్ अपनी ప్రేమ పూర్ణ ఆత్మకథ యహ ప్రస్తుత కర్తా హే. ప్రేమ పూర్ణ ఆత్మకథ అంటే తన ప్రేమతో కూడినటువంటి తన ఆత్మకథను తను ఇక్కడ చెప్పుకుంటుంది. తాజ్మహల్ సంసార్ కి వాస్తుకళ కా అనుపం తదా అద్వితీయ ఉదాహరణ హే. చాలా దేనికి సంసార్ అంటే ఈ వరల్డ్ లోనే వాస్తుకళకి అంటే ఏంటి, ఇక్కడ వాస్తుకళ అంటే తెలుసు కదా మీకు, ఎక్కడ ఏముండాలి అలా, దానికి అనుపం తదా అద్వితీయ ఉదాహరణ, చాలా వండర్ఫుల్ ఎగ్జాంపుల్ అంటది. ఓకే, తాజ్మహల్ కు జిస్నే బన్వాయా అంటే ఎవరైతే దాన్ని కట్టించారో, జిస్కే లియే వహ బన్వాయా గయా వాళ్ళ కోసమే అది కట్టించబడింది. ఉన్ దోనో కో వహ అపని గోదీ మే బైఠా హే. వాళ్ళిద్దరిని, ఎవరాళ్ళిద్దరు తెలుసా మీకు? తెలుసు కదా, ముంతాజ్ అండ్ షాజహాన్. వాళ్ళిద్దరు సబ్సే బడి గోదీ మే అపని గోదీ మే బైఠా హే. అపని గోదీ అంటే ఏంటి? ల్యాప్. ఎవరి ల్యాప్లో ఉన్నారంటే వాళ్ళిద్దరు? తాజ్మహల్. ఓకే, వహ ఏక్ ప్రేమ్ కా స్మారక్ హే. అది ఒక ప్రేమకి గుర్తు. అది అంటే వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. ఆవిడ ఎండింగ్ టైంలో ప్రేమడి ఏమన్నారంట, నాకు ఇక్కడ నా ప్రేమకి గుర్తుగా నాకు కట్టించమని ఆవిడ అడిగితే ఆయన కట్టించారు అక్కడ. సో ఇద్దరు అక్కడే ఎక్స్పైర్ అయ్యారు. అది యాక్చువల్గా తాజ్మహల్ అన్నది సమాధి, వాళ్ళిద్దరు సమాధులు అందులో ఉంటాయి. ఓకేనమ్మా? చూడండి, ప్రేమ్ ఈశ్వరీ సృష్టికి సబ్సే బడి విభూతి హే. ఈ వర్డ్ని మీరు, ఈ సెంటెన్స్ని మీరు టిప్పణీలో రాయొచ్చు, క్యూఎన్డిఎస్లో రాయొచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ప్రశంసైత వ్యాఖ్యలో కూడా ఈ సారాంశంలో నుంచే రాసుకోవచ్చు. ప్రేమ్ ఈశ్వరీయ సృష్టి అంటే భగవంతుడు సృష్టించిన సృష్టిలో సబ్సే బడి విభూతి హే, విభూతి లాంటిది ఈ ప్రేమ. ఉస్కా పూరక్ అన్య కోయి వస్తు నహి, దాన్ని మించిన వేరే వస్తువు అంటూ ఏది లేదు ఈ ప్రపంచంలో. మృత్యు శయ్యా పర్ పడి హుయి బేగం ముంతాజ్ కి అంతిమ ఇచ్ఛాకి పూర్తి కర్నేకే. ఇప్పుడు చెప్పాను కదా, మృత్యు శయ్యా పర్ అంటే మరణించే ముందు, అక్కడ ఆ టైంలో కూడా ఆవిడ ఆ అంతిమ ఇచ్ఛ అంటే లాస్ట్ వాంట్, ఆఖరి కోరిక, పూర్తి కర్నేకే లియే ఆ ఆఖరి కోరికను పూర్తి చేయటం కోసం షాజహాన్ తాజ్మహల్ బన్వాయా థా. సో ముంతాజ్ యొక్క ఆఖరి కోరిక తీర్చడానికి షాజహాన్ మనకి ఈ తాజ్మహల్ కట్టించారు. ఓకేనమ్మా? ఫిర్ ఉస్కి ఆత్మ భీ వహీ సమా గయి, తన ఆత్మ కూడా అక్కడే ఉండిపోయింది. దోనో ఉస్కి గోద్ మే సో రహే హే, ఇద్దరు కూడా అక్కడ ఉస్కి గోద్ మే అంటే తాజ్మహల్లో అక్కడే ఉన్నారు. తాజ్మహల్ కి గణన సంసార్ కే మహాన్ ఆశ్చర్యం మే గిని జాతి హే అంటే ఏంటి, 7 వండర్స్ ఉన్నాయి కదా, 7 వండర్స్లో దీన్ని ఒకటిగా మనకి యాడ్ చేశారనమాట. ముఘల్ సామ్రాజ్య ఐశ్వర్యకే దిన్ బీత్ గయే. మొఘల్ సామ్రాజ్యం అంటే అక్కడ చక్కగా ఐశ్వర్యకే దిన్ అంటే మంచిగా రాజ్యం ఉన్నంతసేపు, సంపద ఉన్నంతసేపు అన్ని రోజులు గడిచిపోయాయి అనమాట. ఇప్పుడు ఏ సంపద లేదు. తాజ్మహల్ కా నిర్మాణ హోకర్ 300 సాలోं से ज़्यादा हो गए. 300 సాల్ అంటే ఏంటి, 300 ఇయర్స్ కన్నా ఎక్కువే అయిపోయింది దాన్ని నిర్మించి. కిత్నే హీ అత్యాచారి రాజా అంటే ఏంటి, బ్యాడ్ కింగ్స్ అంటే చెడ్డవాళ్ళు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా తాజ్మహల్ కో లూట్ లియా, ఎంతోమంది దాన్ని ఇది నాది అని తీసుకోవడం జరిగింది. ఉస్కా ధ్వంస కర్నే కా విచార్ కిసీ భీ నృశంస్ అత్యాచారీకే మన్మే కభీ నహీ ఉఠా. అంత చెడ్డవాళ్ళు అయినప్పటికీ కూడా దాన్ని పడగొట్టాలి, దాన్ని ధ్వంసం చేసేయాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఎవరికి రాలేదు.
కారణ్ వహ ప్రేమ్ కా స్మారక్ హే, ఎందుకు అది ప్రేమకు గుర్తు, అందుకని అంత చెడ్డవాళ్ళు కూడా దాని జోలికి వెళ్ళలేదు. ఇసిలియే ఉన్కే అందర్ జో వైభవ్ థా వహ ఆజ్ భీ వైసా హీ థా, అందుకే అప్పుడు ఎలా కట్టించారో ఇన్సైడ్ ఎలా ఉంటుందో ఇప్పటికీ అలాగే ఉంది, దాన్ని ఎవరు టచ్ చేయలేదు. టర్న్ ద పేజ్, పేజ్ నెంబర్ 20. ఆగ్రా తాజ్మహల్ కా ప్యారా షహర్ హై. ఆగ్రా, తాజ్మహల్ ఎక్కడుంది మనకి, ఆగ్రా కదా. సో ఎంతో ఇష్టమైన సిటీ నాకు, నేను అక్కడే ఉంటానని చెప్తుంది. ఆర్ యమునా ఉస్కి మన్ పసంద్ నది హే, తనకి ఇష్టమైన నది యమునా, యమునా నది దగ్గర అది ఉందన్నమాట. ఉసీ కే కినారే వహ ఏక్ యోగి కి సమాధి కి తరహ్ ఖడే హోకర్ పురానీ యాదో హంసే కహ రహా హే, అంటే ఆ నది ఒడ్డున ఒక యోగి యొక్క సమాధిలాగా అది నిలబడి తన జ్ఞాపకాలన్నిటిని కూడా మనతో పంచుకుంటుంది అని. కిసి యాత్రి సే ఉస్కి బేగం కహతీ హే, ప్రియ మేరీ మృత్యుకే బాద్, అంటే ఎవరో సంథింగ్, యాత్రి అంటే ఏంటి, చూడటానికి వచ్చిన వాళ్ళు, తాజ్మహల్ని చూడడానికి వచ్చిన వాళ్ళు అంట, లవర్స్ వస్తారు కదా, ఆ లవర్స్లో ఒక ఫిమేల్ అనే ఫిమేల్ ఆవిడ అంటుందన్నమాట, ఏమనంటే ప్రియ మేరీ మృత్యుకే బాద్, నేను చనిపోయిన తర్వాత తుమే అనుపవ్ స్మారక్ బనవానే కా వచన్ దో, నువ్వు కూడా ఇలాగే కట్టిస్తానని చెప్పి నాకు మాట ఇవ్వు. తో మే అభి ఇస్ మహల్ కే శిఖర్ సే కూద్ కర్ ప్రాణ్ దేనే తయార్ హూ, నువ్వు మాట ఇస్తే నేను ఇప్పుడే దాని మీద నుంచి దూకి చనిపోవడానికి రెడీగా ఉన్నాను అంటుందంట. తాజ్కి కల్పన కేసీ హే, వెంటనే తాజ్మహల్కి ఎలా అనిపిస్తుందంట, ఊహించుకుంటుందంట. ఉసే డర్ లగతా హే, దానికి భయం వేసేస్తుందంట, ఎవరికి, తాజ్మహల్కి. కోయి ఉస్కే ప్రాంగణ్ మే ఏసా కర్నా బేటే, బాబాయ్ ఎవరు ఇలా నా మీద నుంచి దూకి ఎవరు ఇలా చేసుకోకూడదు, ఇక్కడ నా తాజ్మహల్ ముందు ఎవరు చనిపోకూడదు అని చెప్పేసి అది చాలా భయపడిపోతుంది అనమాట. आजकल के मानव समाज को देखकर ताजमहल के अंदर सोने वाले दोनों की आत्माएं उदासीन है. ఈ రోజుల్లో మానవ సమాజ్ అంటే మన సొసైటీ ఎలా ఉందో చూసి అంట, ఆ సమాధిలో ఆ తాజ్మహల్లో ఉన్నటువంటి ఇద్దరు ఆత్మలు కూడా, ముంతాజ్ షాజహాన్ ఇద్దరు ఆత్మలు కూడా చాలా ఉదాస్గా ఉన్నాయంట, అంటే సాడ్గా ఉన్నారంట. సమ్రాట్ సామ్రాజ్ని అంటే వాళ్ళే రాజు రాణి अपने भारत की दुरवस्था को देखकर म्लान हो रहे हैं. म्लान అంటే మలిన్, చాలా ఏంటి ఇలా అయిపోయింది అని అసహించుకుంటున్నారనమాట. తాజ్మహల్ చాతా హై కి उससे प्रेम का पाठ लेकर भारतवासी एक सूत्र में बंध जाए और अपने देश का कल्याण करे. అంటే ఇలా అయిపోయింది సొసైటీ, అంటే ఎలా అయిపోయింది, ఇది వరకు లాగా నిజమైన ప్రేమ అనేది కరువైంది, నిజమైన ప్రేమ అనేది ఎక్కడా లేదు కదా. ఇప్పుడు అంతా కూడా అన్ని దుర్మార్గాలే జరుగుతున్నాయి బయట, అంతా నమ్మించడం, మోసం చేయడం, అందరూ ఒకరినొకరు మోసం చేసుకోవడం, అబద్ధాలు చెప్పుకోవడం, ఇదే జరుగుతుంది. సో ఇది చూసి వాళ్ళు చాలా బాధపడుతున్నారంట. ఇప్పటికైనా తాజ్మహల్ అనుకుంటుందంట, నన్ను చూసైనా ఇందులో ఉన్నటువంటి ఈ రాజుని రాణి వీళ్ళిద్దరిని, ముంతాజ్ని షాజహాన్ వాళ్ళని చూసైనా సరే, వాళ్ళ స్టోరీ వినైనా సరే, కనీసం ఇప్పటికైనా ఈ భారతీయులు మారితే చాలా బాగుంటుంది, వాళ్ళు నిజమైన ప్రేమతో నడుచుకుంటే చాలా బాగుంటుందని అది భావిస్తుంది అనమాట. అప్పుడు దేశ కళ్యాణ్ అంటే మంచి జరుగుతుంది దేశానికని తాజ్మహల్ భావిస్తుంది. ఇప్పుడు మీకు స్టోరీ అయితే అర్థమైపోయింది కదా, తాజ్మహల్ గురించి మీకు అది తెలిసిందే కనుక ఈజీగా ఉంటుంది, ప్రేమ్చంద్ అంతా కష్టపడక్కర్లేదు. ఇక్కడ చూడండి క్యూఎండిఎస్కి వచ్చేసరికి ఫస్ట్ క్యూఎండిఏ, దునియాకి మహాన్ ఆశ్చర్యమే తాజ్మహల్ కి గణన క్యోం కీ జాతీ హే, అంటే 7 వండర్స్లో ఒక దానిగా దీన్ని ఎందుకు తీసుకున్నారు. మీరు ఆల్రెడీ మీకు సారాంశం చెప్పాను కనుక ఇప్పుడు ఇది చదివితే మీకు అర్థమైపోతుంది అనమాట. ताजमहल अपने विधाता को जिसने उसे खड़ा किया था अपने अंक में लेकर बैठा है और जिसके लिए वह खड़ा किया गया वह भी उसकी गोद में सो रही है. శతాబ్దం बीत गई पर उन दोनों के प्रेम का वैभव उसमें सुरक्षित है. అంటే ఎన్ని 300 సంవత్సరాలు దాటినా కూడా వాళ్ళ ప్రేమ అందులో నిలిచిపోయే ఉంది కనుక దాన్ని 7 వండర్స్లోకి తీసుకొచ్చారని చెప్పి ఇంకా 2 లైన్స్ ఉన్నాయి, మీకు చెప్పినవే మీరు చదివి రాసుకోగలుగుతారు. మీకు ఇందులో అర్థం కాలేదు, రాసుకోవడం కష్టంగా ఉంది అంటే కనుక మీకు తెలిసిన వాళ్ళిద్దరి పేర్లు రాసి వాళ్ళిద్దరి ప్రేమకు గుర్తుగా అని చెప్పి రాసుకోవచ్చు. ఇందులో నుంచే లేదా ఒక 5 లైన్స్ తీసుకోవచ్చు ఈజీగా, ఇందులో నుంచి ఒక 5 లైన్స్ 6 లైన్స్ తీసుకొని రాసుకోండి. నెక్స్ట్ వచ్చి ముంతాజ్నే అప్నే పతి సే క్యా కహా, ముంతాజ్ తన హస్బెండ్తో ఏం చెప్పింది షాజహాతో, और ताजमहल को किस बात का डर है, తాజ్మహల్కి దేనికి భయం వేసింది, ఏం చెప్పింది ముంతాజ్, తను చనిపోయేటప్పుడు ఇలాంటి భవనం నాకు కట్టించండి, నాకు స్మారక భవనం కట్టించండి అని చెప్పింది.
నెక్స్ట్ తాజ్మహల్ కు కిస్ బాత్ కా డర్ హై, దేనికి భయం వేసింది? ఎవరైనా పైకెక్కి తన ప్రాంగణంలో చనిపోతారేమో అనే భయం తనకేసింది. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చి తాజ్మహల్ కా హృదయ క్యోం విదీర్ణ హోతా హై ఔర్ వహ క్యా చాహతా హై, ఎందుకు తన మనసు బాధ కలిగింది, మరి ఎందుకు ఏం కోరుకుంటుంది, ఇందాక లాస్ట్ పారాగ్రాఫ్ మనం సారాంశంలో చదువుకున్నాం కదా, అదే రాయాలి ఇక్కడ. మీకు ఇది అర్థం కాకపోతే ఆన్సర్ లాస్ట్ పారాగ్రాఫ్లో ఏం చదువుకున్నారో అది రాయండి ఆన్సర్. టిప్పణి చూడండి, టిప్పణి ఎలా ఇస్తాడంటే మీకు ప్రేమ్ ఈశ్వరీయ సృష్టికి సబ్సే బడి విభూతి, అది క్వశ్చన్ అమ్మ. అది ప్రేమ్ ఈశ్వరీయ సృష్టి సే సబ్సే బడి విభూతి హే. సేమ్ ఇప్పుడు సారాంశంలో మీరు ఏమైతే చదువుకున్నారో ప్రేమ గురించి అదే ఇక్కడ రాయాలంతే. ఓకేనా. టిప్పణి స్టోరీలోంచి కొంచెం తీసుకుని రాయండి, సందర్భ సతి వ్యాఖ్యాలు చదవండి. గుడ్ బై.